ఏదో ఒక చివరి నుంచి నిలబడి ఒక ఫోటో కొట్టేస్తున్నారు. ఆల్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఏదో ఒక చివరి నుంచి నిలబడి ఒక ఫోటో కొట్టేస్తున్నారు. ఆల్ అటెండెంట్ బాగానే ఉంది, అది మమ్మల్ని డిసిప్లిన్ లో పెట్టే చేస్తున్నారు. ఇప్పుడు చిన్న క్వశ్చన్ మాకు అథారిటీస్ మీద, ఇప్పుడు ఈ రోడ్ మీద పేమెంట్స్ అన్ని ఆక్యుపై ఉన్నాయి. ప్రతి ఏరియాలో పేమెంట్స్ ఎవడో ఒక లోకల్ వెండర్ ఆక్యుపై చేసి ఉంటాడు. వాడు అక్కడ టీ కొట్టు పెట్టుకోవడము, ఇంకేదో పెట్టుకోవడము, ఏదో చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఇవన్నీ ఫొటోస్ తీసి పెడితే మీ శాలరీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకోవచ్చా? మాకు అవసరం లేదు, సిటీ వెల్ఫేర్ కి డెడికేట్ చేశారు. ఇప్పుడు మా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు మేము కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మేము ఉండే కంట్రీ అమెరికాలో, ఇక్కడ నాకు రోడ్డు మీద గుంత పడింది, నాకు బ్యాక్ లో నొప్పి వచ్చిందని నేను ఒక క్లినికల్ రిపోర్ట్, ప్రాపర్ డయాగ్నోసిస్ తో పాటు ఒక సీసీటీవీ ఫుటేజ్ నా కార్ ఇంత గుంతలో పడినట్టు చూపిస్తే $1,00,000 నాకు వస్తాయి. ఎంత కాదన్నా $10,000 అన్నా వస్తాయి. జడ్జ్ అండర్స్టాండ్స్ ద డిఫరెన్స్ వాట్ ద పబ్లిక్ ఈస్ గోయింగ్ త్రూ. ఎందుకంటే ఇప్పుడు ట్యాక్సెస్ మొత్తం నా దగ్గర తీసుకుంటున్నావు కదా, నేను సంపాదించిన దాంట్లో 35% ట్యాక్స్లు తీసుకుంటున్నాం, మరి వాటికి ఎందుకు ఇవ్వట్లా? సేమ్ లాజిక్ అప్లై చేసి చూద్దాం. వాట్ యు సే? నెక్స్ట్ పాయింట్, ఎకనామిక్ గ్రోత్. ఇన్కమింగ్ కమ్యూటర్స్ అప్రాక్సిమేట్లీ 9 lakh ఐటీ జాబ్ ఎంప్లాయీస్ ఉన్నారు. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అన్నమాట కంప్లీట్లీ వాస్తవం కాదు. ఫైనాన్షియల్ ఇయర్ 2022-23లో హైదరాబాద్ ఐటీ కంపెనీస్ మేడ్ అరౌండ్ 2.41 lakh crore rupees. Every IT park has IT companies. Every IT company has hundreds and thousands, if not lakhs of IT employees. మొదలు పెట్టినప్పుడు ఒక క్లస్టర్, ఒక కంపెనీ, ఒక ఐటీ పార్క్కి ప్రాబబ్లీ ఈ రోడ్స్ సరిపోయాము, ప్రాబబ్లీ ఈ డొక్కు బస్సులు సరిపోయాము, లేదంటే పక్కన ఉండే బిల్డింగ్స్ని గవర్నమెంట్ కొనుక్కొని రోడ్స్ వేస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఫ్లైఓవర్స్ కడుతుంది. ఇప్పుడు బెంగళూరులో చూస్తే డబుల్ ఫ్లైఓవర్స్ కడుతున్నారు. సార్, ఫ్లైఓవర్స్ ఈజ్ నాట్ అ సొల్యూషన్. అట్ ద సేమ్ టైమ్ దీస్ యూ టర్న్స్ ఆర్ అబ్సర్డ్. ప్లీజ్ తీసేయండి. దీస్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ అస్ ఎనీవేర్. బిలీవ్ యూ మీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇస్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ బెటర్ విత్ సచ్ ఐడియాస్. నేను ఒక యూట్యూబర్ వీడియో చూశాను. షీ సెడ్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేవలం ఈ యూ టర్న్స్ పెట్రోల్ బర్నింగ్లో వెళ్ళిపోతున్నాయి. ఐఎమ్ ఫర్గెటింగ్ హర్ నేమ్, ఐ అపాలజైజ్ ఫర్ దాట్, విచ్ ఇస్ ట్రూ. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ప్రజలు పెరుగుతున్నారు, కార్లు ఎక్కువ అమ్ముతున్నారు, బైక్స్ ఎక్కువ అమ్ముతున్నారు. ఇవన్నీ ఆగాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బెటర్ అవ్వాలి. లోకల్ మెట్రో కనెక్టివిటీ క్లస్టర్స్ లోకి రావాలి. ఒక్క మెట్రో ప్లేయర్ కేవలం LNT అవసరం లేదు సార్. ఓపెన్ ద డోర్స్ టు 50, 60, 100 వెండర్స్. జపాన్ లో ఆల్మోస్ట్ 80 డిఫరెంట్ కంపెనీస్ లోకల్ ట్రైన్స్ రన్ చేస్తాయి. కేవలం జపాన్ అనే కాదు, సింగపూర్ లో కూడా ఇదే సీన్. ఎనీ డెవలపింగ్ ఎకనమీ బేరింగ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విల్ ఆల్వేస్ ఫంక్షన్ ఇన్ దిస్ వే. ఇప్పుడు అమెరికా ఎందుకు ఇలా చేయదంటే, అమెరికా డజంట్ బిలీవ్ ఇన్ మైగ్రేటింగ్ పాపులేషన్. అమెరికా కోర్ స్ట్రక్చర్ ఏంటంటే, ఫస్ట్ సిటీస్ బిల్డ్ చేస్తుంది. ఫస్ట్ ఒక రెసిడెన్షియల్ ఏరియా 10,000 మంది క్రియేట్ చేసుకొని, అందులో ఇద్దరికి ఫార్మసీలు అమ్మి, ఓ ఇద్దరికి కిరాణా కొట్లు అమ్మి, ఓ 10 మందికి రెస్టారెంట్లు అమ్మి, ఐటీ వాళ్ళకి అమ్మి, అప్పుడు రెసిడెన్సీస్ కూడా ప్రజలకు అమ్ముతారు. అది చిన్నప్పుడు గేమ్స్ ఆడతాం కదా, ఏజ్ ఆఫ్ ఎంపైర్స్, అలా వాళ్ళ వే ఆఫ్ లివింగ్. ఇప్పుడు నేనుండే ఇంట్లో ఇద్దరమే ఉంటాం. ఇప్పుడు ఈ ఇల్లు నేను ఇంకో నమ్మాలన్నా కానీ వాడి దగ్గర గవర్నమెంట్ అన్ని డీటెయిల్స్ తీసుకుంటుంది. వాళ్ళ ఇంట్లో 2 ఉన్నారా, 10 మంది ఉన్నారా? ఎందుకంటే 10 మంది ఉంటే 10 కార్లు ఉంటాయి కాబట్టి. బికాస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ అబ్సల్యూట్లీ జీరో. ఏదున్నా నీ కారే. కానీ ఆ కారు నడిపే రోడ్డు మీద కెపాసిటీ ఉందా లేదనేది కూడా సిస్టమ్ అబ్జర్వ్ చేస్తుంది. అప్రాక్సిమేట్లీ 1940sలోనే జాపాన్ రీబిల్డ్ స్టార్ట్ చేసుకుంది. ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో టచ్ చేయలేని పొజిషన్లో ఉంది. మీకు తెలుసా, 2011లో అక్కడ ఒక వరల్డ్స్ బిగ్గెస్ట్ సునామీ వచ్చినప్పుడు 27 ట్రైన్స్ వర్ రన్నింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 300 km/h. కానీ ఒక్క మనిషికి కూడా ఒక్క స్క్రాచ్ పడలా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మోర్ నెంబర్ ఆఫ్ బస్సెస్, అప్రాక్సిమేట్లీ 5,000 బస్సెస్. అట్ ద సేమ్ టైమ్ మెట్రో కనెక్షన్ ఎక్స్పాండింగ్ ఇన్ టు రెసిడెన్షియల్ క్లస్టర్స్ అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్షన్స్. ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ అంటే ఇప్పుడు నేను ఇంటి నుంచి బయలుదేరి నా మెట్రో హబ్ వరకు నేను వెళ్ళడానికి నాకు ఇక్కడి నుంచి అక్కడ వరకు ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావాలి. అది హై ఫ్రీక్వెన్సీలో కావాలి. ప్రతి 5 to 7 minutesకి ఒక బస్సు వచ్చేలా ఉండాలి. అప్పుడే ఇంత పాపులేషన్ని మీట్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా, ఎవ్వరు కూడా ఆక్యుపై చేసుకోకుండా గవర్నమెంట్ మెజర్స్ తీసుకోవాలి. సపరేట్ లేన్ ఫర్ బస్సెస్, సపరేట్ లేన్ ఫర్ అంబులెన్సెస్ అనేవి మెయింటైన్ అవ్వాలి. ఐ నో ఇట్ ఈస్ ఆల్ ఫ్యాన్సీ టు థింక్. అసలు ఇవన్నీ పాసిబుల్ అని చెప్పారు. డెఫినెట్లీ పాసిబుల్. ఎందుకంటే కేవలం 1940sలో జాపాన్ రీబిల్డ్ చేసుకుంది. 1970s, 80sలో సింగపూర్ తన్ని ఈ పొజిషన్లోకి రీబిల్డ్ చేసుకుంది. మనం సాకులు చెప్పుకుంటూ వెళ్తే ఎల్లప్పటికీ సాకులతోనే బతికేస్తాం. ఇట్ ఈస్ టైమ్ టు రీబిల్డ్. ఇట్ ఈస్ టైమ్ టు రీఇన్వెంట్. ఇట్ ఈస్ టైమ్ టు బిల్డ్ ద నేషన్. థ్యాంక్ యూ ఫర్